శనీశ్వరుని వక్రగతి ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? శనీశ్వరుడు వక్రగతి పొందాడు. దీని ప్రభావం మిథున రాశి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం ఈ విషయాల మీద ఎలా పడుతుంది? ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఈ మిథున రాశి వారికి? ఈ పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. శనీశ్వరుని వక్రగతి ప్రభావం దాదాపు 139 రోజులు ఉంటుంది. అంటే నవంబర్ వరకు, 2024 నవంబర్ వరకు శనీశ్వరుడు వక్రగతి పొంది ఉంటాడు. కుంభరాశిలో వక్రగతి చెందుతాడు శనిగ్రహం. ఇక శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు, వాయువు కారకుడు, కర్మకారకుడు కూడా. సహజంగా శని అంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ 3 దశలు ఉంటాయి. ఈ దశల్లో జరుగుతున్నప్పుడు ఏ పని చేపట్టినా కలిసి రాకపోవటం, ఫలితాలు అంత తొందరగా రాకపోవటం, నిదానంగా జీవితం సాగిపోవటం, సమస్యలు, ప్రశాంతత లేకపోవటం, అదేవిధంగా గొడవలు, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ శనిగ్రహ ప్రభావం వలన. అయితే కర్మకారకుడు శనీశ్వరుడు, అదేవిధంగా క్రమశిక్షణకు కారకుడు శనిగ్రహం. ఈయన ఒక ప్రణాళికాబద్ధమైన ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని గడుపుతున్నట్టయితే గనక, అదేవిధంగా ఏ విషయంలో గాని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, మీ పర్సనల్ జీవితంలో మీరు చేసే కృషి, పట్టుదల కారణంగా మీకు మంచి ఫలితాలు ఇస్తారు. జీవితంలో పైకి ఎదగాలంటే శనిగ్రహ ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. కాబట్టి ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు ఇస్తారు శనిదేవుడు. ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు. ఇక మిథున రాశిని చూస్తే 11వ స్థానం కుంభం. 11 అంటే లాభాలు, కోరికలు, కుటుంబం, నెట్వర్క్, సర్కిల్, అభివృద్ధి, ఫ్రెండ్స్ వీటిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ శని వక్రీకరణ దశల్లో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసలు శని వక్రీకరణ అంటే ఏమిటి? కక్షలో గ్రహాలుంటాయి. భూమి మీద నుండి చూసినప్పుడు అప్పుడు శనిగ్రహం వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా భ్రమిస్తారు మనం. కానీ శనిగ్రహం వెనక్కి రావటం అనేది ఉండదు. అది మన భ్రమ మాత్రమే. భూకక్షకు దగ్గరగా శనిగ్రహం రావటం జరుగుతుంది. ఇటువంటి సమయంలో కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది కుటుంబం, పెద్దలు, పూర్వీకులు, అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్, గురువులు, మత గ్రంథాలు, సుదూర ప్రయాణాలు, ఎడ్యుకేషన్ ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఇవి శనిగ్రహానికి సంబంధించిన విషయాలు. ఇక మిథున రాశి గురించి చూసినట్టయితే మిథున రాశికి అధిపతి బుధుడు. మిథునం నుండి అష్టమ నవమానికి ఆధిపత్యం వహించేది శనీశ్వరుడు. అంటే 8వ స్థానం. 8వ స్థానం అంటే డీప్ రీసెర్చ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే జీవితంలో ఒక శాశ్వత మార్పు అనేది ఉంటుంది. సంఖ్యాశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఆధ్యాత్మికంగా డెప్త్గా వెళ్ళటం ఇటువంటివి ఉంటాయి. అంటే మిథున రాశి వారు అంతకుముందు ఉన్న చెడు అలవాట్లు వదిలి ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తారు. సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం ఇటువంటివి నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. డీప్ రీసెర్చ్ అనేది ఉంటుంది. జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏ విధమైందంటే శాశ్వత ట్రాన్స్ఫర్మేషన్. ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు. ఆధ్యాత్మికంగా ఇంట్లో పూజలు ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇక మిథున రాశి వారికి పూర్వీకుల ఆస్తి విషయంలో సమస్యలు ఉంటే అవన్నీ కూడా సమస్యపోయే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. వక్రీకరించిన శనిగ్రహానికి కోణంలో గురుడు ఉన్నాడు.
కాబట్టి పూర్వీకులు పెద్దల ఆస్తి కోర్టులో ఉన్నా కానీ అవన్నీ కూడా పరిష్కరించబడతాయి ఈ సమయంలో. మీరు కుటుంబంలో పెద్దవారైతే గనక మీరు ఇటువంటి విషయాలు చాలా చక్కగా డీల్ చేస్తారు ఈ శని వక్రీకరణ దశలో. జీవితంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్న శని దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతుంది. అంటే ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్న వారికి బాగా కలిసొస్తుంది. ఫైనాన్స్ మ్యాటర్స్ కానీ ప్రైవేటు అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీ విషయాలు బాగా డీల్ చేస్తారు. అంతేకాదు మీ జీవిత భాగస్వామి మనీ మ్యాటర్స్ కానీ ఫైనాన్షియల్ విషయాలు కానీ మీరే బాగా డీల్ చేయటం, వాటిని చూసుకోవటం, చక్కబెట్టడం జరుగుతుంది. అంతేకాదు మిథున రాశి వారికి శని వక్రీకరణ దశలో మీ ఫోకస్ అంతా మీ సంతానం మీదే ఉంటుంది. సంతానం ఏ విధంగా పైకొస్తారు, ఎలాంటి స్టెప్ తీసుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది, వారి భవిష్యత్తు బాగుండడానికి ఇంకా ఏం చెయ్యాలని ప్రతి క్షణం సంతానం గురించే తపన పడతారు. వారి గురించి ఆలోచిస్తారు. ఇక సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుంది అనే మార్గాలు వెతుక్కుంటారు. అష్టమ స్థానంలో ఉన్న శని దృష్టి దశమం మీద పడుతుంది. అంటే వృత్తిలో సమూల మార్పులు చేర్పులు వచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. గతంలో ఉద్యోగానికి సంబంధించి ఏవైనా అవకాశాలు వదులుకున్నట్టయితే అవి ఇప్పుడు మళ్లీ అందిపుచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. ధన కుటుంబ స్థానం, ధన కుటుంబానికి సంబంధించి విషయాలు, వృత్తి, సంతాన విషయాలు, ఈ విషయాల్లో మార్పులు రానున్నాయి మిథున రాశి వారికి. అవి పాజిటివ్గానే ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబానికి సంబంధించి విషయాలు, అదేవిధంగా సంతానానికి సంబంధించి విషయాలు, వృత్తి ఉద్యోగానికి సంబంధించి విషయాలు, మత గురువులు, పెద్దలు, ఆధ్యాత్మికత, ఈ విషయాల్లో మీరు ఒక మార్పును చూస్తారు. అది కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఇక 9వ స్థానంలో శనీశ్వరుడు వక్రీకరించి ఉన్నాడు. 9వ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్, గురువులు, పెద్దలు, మత గ్రంథాలు, అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, వీటిని సూచిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల చాలా జాగ్రత్తగా, గౌరవంగా, మర్యాదపూర్వకంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే ఉద్యోగాలు, అభ్యసించే విద్యనందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఏ కోర్సులు తీసుకుంటున్నారు, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అది మంచిదేనా, అదేవిధంగా విద్యకి సంబంధించి ఏవైనా ప్రయాణాలు చేస్తున్నట్టయితే గనక దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఇలా మంచి చెడులు బేరుజు వేసుకుని ముందుకు సాగాలి శని వక్రీకరణ సమయంలో. ఎందుకంటే హైర్ ఎడ్యుకేషన్, మత గ్రంథాలు, పెద్దలు, సుదూర ప్రాంతాల ప్రయాణం, ఈ విషయాల్లో కాస్త డిలే ఉంటుంది. అంటే ప్రయాణంలో అవాంతరాలుంటాయి, అంతరాయమూ ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయాలు ఆలోచించాలి. తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా అని ఆలోచించి ముందుకు సాగాలి. 9వ స్థానం అంటే పెద్దలు, ఫారిన్ ట్రిప్స్, మతపరమైన విషయాలు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో, గురువులతో, అదేవిధంగా చేసే ప్రయాణాల్లో జాగ్రత్త. మతపరంగా, ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నట్లయితే ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యానికి సంబంధించి విషయాల మీద మీరు కాస్త దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవటం, ఇటువంటివి చేస్తుండాలి. ఆహార నియమాలు పాటించాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కాస్త దృష్టి పెట్టాలి. సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అవి ఎక్కడ చేస్తున్నారు, దానివల్ల వచ్చే లాభ నష్టాలు బేరీజు వేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారు చేయవలసిన దేవతారాధన, శనికి తైలాభిషేకాలు చేయాలి. శనివార నియమాలు పాటించాలి. మద్యం, మాంసం త్యజించాలి శనివారాల్లో. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, పేదవారికి ఆర్థికంగా సహాయం చేయాలి.
బుధునికి సంబంధించి విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసాను పఠించాలి. ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శనిగ్రహ వక్రీకరణ సమయంలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.